రాజిరెడ్డి పాత్రకి పర్టికులర్గా కళ్యాణ్ నందమూరి కళ్యాణ్ చక్రవర్తిని అనుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? అంటే తను యాక్చువల్గా చాలా ఏళ్ళు అవుతుంది మేకప్ వేసుకొని. అవును. సో అంత ఒక పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్కి తను తీసుకోవడం అనేది అవును. ఏంటి దాని వెనుకున్న మోటివ్ ఏంటి? అంటే ఒకటి విలేజ్లో ఆ పాత్ర ఊరి పెద్ద పాత్ర కాబట్టి కొంచెం స్టేచర్ ఉన్న యాక్టర్ కావాలనేది మొదటి నుంచి తెలుసు. ఏమంటే ఎక్కువ రోజులు ఉండే పాత్ర అది. షూటింగ్ అప్పుడు కూడా మాకు ఎక్కువ రోజులు ఉండే పాత్ర. ఎవరైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీనియర్ యాక్టర్లు ఎవరైనా తీసుకుంటే మాకు డేట్స్ ఇష్యూ రావచ్చు. అంటే షూట్ ఒకటేసారి మాకు 10 రోజులు 20 రోజులు కావాలంటే వాళ్ళు అలాట్ చేయలేకపోవచ్చు. సో అందుకని చెప్పి విలేజ్కి వచ్చేసరికి కొంచెం జనాలకు తెలుస్తూ మంచి పర్ఫార్మర్లు అయ్యండి డేట్స్ కూడా అందుబాటులో ఉండగలిగే ఆర్టిస్టులను చూజ్ చేసుకోవాలనుకున్నాము. సో అప్పుడు కొంచెం సీనియర్ అయితే మనకి ఏమైనా ఇబ్బంది రావచ్చేమో షూట్కి అని చెప్పేసి మరి ఎవరు ఉన్నారు అలా అని చెప్పి కొత్త పాత్రలకు పోలేము. అప్పుడు స్వప్న గారు సజెస్ట్ చేశారు కళ్యాణ్ సార్ను స్వప్న గారు ఎప్పటి నుంచో ఎవడి సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి సినిమాలో వేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారంట. సార్ పర్సనల్ రీజన్స్తో అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. సరే ఎవ్రీ సినిమా ట్రై చేస్తూనే ఉంటారు. కళ్యాణ్ చక్రవర్తి సార్ బాగుంటాడు కదా అంటే నేను రీసెంట్ ఫొటోస్ ఏం చూడలేదు అంటే ఫోటో చూపెట్టగానే నిండుతనము అదంతా చాలా బ్రహ్మాండంగా అరే బాగున్నాడు సార్ అంటే ఒకసారి కలిసి వద్దామని చెప్పి సార్ని కలిసాము. ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ అదే అమ్మ ఇప్పుడు నేను వచ్చి చేయడం అవసరమా చేయలేను అనే దీంట్లోనే ఉన్నాడు. అంటే ఒకసారి మీరు వినండి అంకుల్ విని నచ్చితేనే చేయండి లేదు అదేం ఇబ్బంది లేదు అంటే సరే నెక్స్ట్ డే మళ్ళీ నేను వెళ్ళి ఒకసారి నేను మా కోడైరెక్టర్ సాయి గారు వెళ్ళి కథ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. 2 days తర్వాత సార్ ఫోన్ చేసి చేస్తానని చెప్పారు. సార్కి మేము ప్రామిస్ చేసింది ఏమంటే మిమ్మల్ని 7 రోజుల్లో 10 రోజుల్లో చాలా కష్టపడకుండా పని చేసి పంపిస్తామని చెప్పేసి ప్రామిస్ చేశాం. కానీ సెట్లోకి వచ్చినాక పాపం చాలా ఒక 30-40 రోజులు యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఎండలో సమ్మర్లో వర్షాల్లో అన్న సార్ ఇబ్బంది పెడుతున్నాం అనుకోద్దు అంటే లేదు కమిట్ అయినాక ఇంకా నేను చేయాల్సిందే మీరు అది ఏం మీకు అవుట్పుట్ వస్తుందా లేదా అది చూసుకోండి అంతే తప్పించి నా గురించి మీరు ఆలోచించొద్దు అని చెప్పేసి చాలా సపోర్ట్ చేసి చేశారు సార్ కళ్యాణ్ సార్.